ఆహ్, ఈ అభినయ్ దర్శన్ మీరన్నట్టు ఫేమస్, గీమస్ ఏమి లేదు గానీ, ఆయన జేసుకున్నది డబ్బా గొట్టుకొని తనకు తానే ఏదో ఆ సఫాయి డ్రెస్సులేసుకొని హ్మ్. తిరుగుతూ వచ్చిండు. ఆయన క్రైస్తవులకు ప్రతినిధి గాదు. ఆయన హ్మ్. ఓ ఎమ్మెల్యే గాదు, ఆయన ఓ చైర్మన్ గాదు, ఓ వార్డ్ మెంబర్ గూడా గాదు. మైనారిటీ శాఖ వాళ్ళు గాని, లేకుంటే ప్రత్యేకంగా క్రిస్టియన్ మైనారిటీ చైర్మన్ అనో, క్రిస్టియన్ మైనారిటీ మినిస్టర్ అనో, లేకుంటే ఏదో ఒకటి అప్పజెప్పలేరు. ఆయన ప్రత్యేకంగా ఎన్నుకోబడలేదాయన. హ్మ్. ఆయనకైనా అది చేసి పాస్టర్ అవతారం ఎత్తిండు. సినిమా యాక్టర్ ఉండే. పాస్టర్ అవతారం ఎత్తిన తర్వాత రాజకీయ అవతారం ఎత్తిండు. ఆయన 2021 సంవత్సరంలో జులైలో నేను ఆయన మీద కడపలో కేస్ పెట్టించిన మొదటి భార్యతోని. హ్మ్. ఆమెను వదిలేసి రెండో భార్యను వదిలేసి నువ్వు మూడో ఆమెను గూడా తీసుకొని ఎళ్తూ పెళ్లి చేసుకున్న టైంలో నేను దగ్గరుండి కేస్ పెట్టిన. సో, మేమే ఆయన పాస్టర్‌గా ఉండి బైబిల్ పట్టుకున్నాడు. ఇలాంటివి పనికిరావు. ఇతను కేవలం చెప్పడమే గాని, ఆ యొక్క బైబిల్ ప్రకారం బ్రతకడం లేదు. పాస్టర్ అనంటే 10 మందికి ఆదర్శంగా ఉండాలండి. హ్మ్. రాధా మనోహర్ గారు ఒక గురూజీ గారు అనంటే 10 మందికి ఆదర్శంగా ఉండాలి గాని, ఆయన రోడ్ల మీద పడి, ఆయన ఏం మాట్లాడుతున్నాడండి? ఎక్కడ హ్మ్. పోతే అక్కడ రోడ్ల నుండి వస్తుంటే నేనిక్కడికి పెద్దాపురం వస్తుంటుంటే దారి మధ్యలో కొన్ని శవాలు కనిపించినయి. ఆ! బొమ్మలు కనిపించినయి. ఏదో అనుకుంటా చర్చిల గురించి కామెంట్ చేస్తున్నట. ఎంతటి అదండి? అది తప్పు గదండీ! హ్మ్. ఒక క్రైస్తవుడు గూడా వెళ్తుంటుంటే మరి రోడ్డు పంట వస్తుంటుంటే చనిపోయిన కుక్కలు కనిపిస్తాయి, యూరిన్‌లు కనిపిస్తాయి, మలమూత్ర విసర్జనలు కనిపిస్తాయి. అవన్నీ పట్టుకొని వాసన చూస్తాడా? హ్మ్. చూడడు గదా! ఇలాంటి రాధా మనోహర్ లాంటి వాళ్ళ వల్ల క్రైస్తవ్యంలో, హిందుత్వంలో సామరస్యంగా ఉన్న వాళ్ళ మధ్యలో అగాధం అనేది ఏర్పాటు జేస్తున్నాడండి. ఈయన మీద కేసయితది. మరి 2, 3 రోజులకో ఏమో అది డిస్పోజ్ అయితది. హ్మ్. అట్లెట్లయితదండి? పాస్టర్లు కేసులు పెడితేనేమో తీసుకోరు. ఇలాంటి వాళ్ళు పాస్టర్లు గూడా దొంగలున్నారండి. మీరన్నట్టు ఇదిగో ఈ క్యాలెండర్ పట్టుకోగానే డబ్బులు రాలుతున్నాయి. నా అకౌంట్‌లో 3000 పడ్డాయి. నా అకౌంట్‌లో అయ్యగారు రూ. 1,00,000 పడ్డాయని అంటే దొంగలున్నారు.